लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयोधमुख्यं श्रीराम భగవద్బంధులారా ఆత్మస్వరూపులారా చాలా సంతోషం. మదనపల్లి గ్రామం అనేక సంవత్సరాలుగా మేము ఉన్నాం. మరి ఇక్కడ శివాలయ ప్రతిష్ట నూతన నిర్మాణం జరుగుతుంది అని మన శేఖర స్వామి దీక్షా ఇన్ఛార్జి అయినటువంటి వారి ద్వారా ఇక్కడ ఉండేటువంటి గ్రామ పెద్దలు అలాగే గ్రామ సర్పంచ్ వీరందరూ కూడా మనకు రావడం హైదరాబాద్ ఆశ్రమంలో కలిశారు. మరి తప్పకుండా మేము ప్రతిష్టా కార్యక్రమంలో తీసుకొని ఈరోజు గ్రామ ప్రజలు పిల్లలు పెద్దలు వేదంలో ఏదైతే చెప్పబడిందో ఆ ప్రమాణం తీసుకొని వారు ఎంతో శ్రమతో ఇక్కడ కార్యక్రమాలు చేయడం లోక కళ్యాణం కోసం గ్రామం అంతా సుభిక్షంగా ఉండాలి అని, సకాలంలో వర్షాలు కురవాలి, పాడి పంటలు సమృద్ధిగా అందాలి ప్రజలందరికీ అని, కులం మతం అంటరానితనం అనే భావాలు లేకుండా పొందాలి అనే ఒక సంకల్పంతో హనుమత్ దీక్షను ప్రారంభం చేశారు. ఎప్పుడో 100 సంవత్సరాల పూర్వం కృష్ణానదీ తీరం ఇంద్రకిలాద్రి ఉత్తర ఈశాన్య భాగంలో సద్గురు సైదప్పట స్వామి మహారాజ్ వారు ఇచ్చినటువంటి ఆదేశం ప్రకారంగా ఈరోజు ఎక్కడ చూసినా హనుమాన్ మాలాధారణలో దీక్షలు అనేక ఆరాధనలు జరుగుతున్నాయంటే వారు ఇచ్చినటువంటి 40-50 సంవత్సరాల పూర్వమే ఎవరిని దేవాలయానికి రాణించేవారు కాదు. ఇక 100 సంవత్సరాలని చెప్పక్కర్లేదు. అది కాదు, సృష్టి అంతా భగవంతుడిది. మీ అందరికీ గోత్రాలు ఉన్నాయి. గోత్రానికి సంబంధించిన ఋషులు ఉన్నారు, ఋషులకు సంబంధించిన దేవతలు ఉన్నారు, దేవతలకు సంబంధించినటువంటి సంతతే మనం అంతా ప్రజలందరూ కూడా భగవంతుడి యొక్క సంతతే. దాని యొక్క ప్రభావం చాలామంది ఏమంటారంటే, అమ్మో శివప్రతిష్ఠ అంటే చాలా కష్టం అండి, అది చేయడం అంటే మామూలు విషయం కాదండి అని పూర్వం మనందరం విన్నాం అన్నమాట. దానికి అందుకనే మనకు వేద పండితులు ఏంటంటే పండితులను మనం ముందుంచుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి గ్రామ ప్రజలకి, గ్రామ పెద్దలకి, తల్లిదండ్రులు కూడా మేము ప్రత్యేకంగా హనుమత్ దీక్ష పీఠం తరఫున మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం. అనేక మంగళాశాసనాలు అందిస్తున్నాం. ఇక్కడ సంప్రదాయాలు కాదు, మనకు కావలసింది భగవంతుడి యొక్క ఆశీర్వాదం కావాలి. మనకి మహాత్ములైనటువంటి ఆచారాలు ఇచ్చారు భారతదేశానికి. భగవత్ శంకరులు, భగవద్ రామానుజులు, భగవద్ మధ్వాచార్యులు అని 3 ఆచార్యులు మనకి అనేక రూపాల్లో అందించారు. వారి వారి కాలాల్లో వారి వారి యొక్క సంబోధుడైనటువంటి స్వామి హనుమ అన్నారు. అది నిజం అన్నమాట. దీనికి కైలాసంలో శివపురాణంలో ఉండే మాట మనం ఒకసారి తెలుసుకుందాం. కైలాసంలో రోజు పరమేశ్వరుడికి పార్వతీ అమ్మవారు పుష్ప కైంకర్య సేవ చేస్తూ ఆరాధన చేస్తూ ఉంది. శివుడు ఎప్పుడు కూడా కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ ఉన్నాడు. పార్వతీ అమ్మవారు అనుకుంటుంది, మీరు కదా ఆయన ఎవరు ధ్యానిస్తున్నారు, ఆయన ఎవరిని ధ్యానిస్తున్నారు, ఎప్పుడు కళ్ళు మూసుకొని ఉంటున్నారు కదా శివుడు.
అని అనుకుంటుంది అమ్మవారు. పరమేశ్వరుని అడుగుతుంది, ఏ భగవాన్, నువ్వే కదా భగవంతుడు, నిన్నే అభిషేకిస్తారు, అర్చిస్తారు, ధ్యానిస్తారు, తపస్సు చేస్తుంటారు, యజ్ఞ యజ్ఞాలు నీకే చేస్తారు కదా, పరమేశ్వరుడికి కదా యజ్ఞ యొక్క అర్హత ఉంది, యజ్ఞ యొక్క ఆవిష్యాలని నీకే సమర్పిస్తారు కదా, మరి నువ్వెవరు ధ్యానిస్తున్నావు అని అమ్మవారు అడుగుతుంది. ఏమో మీ అందరికీ అర్థమవుతుందా? అడిగితే, ఏ గౌరీ, నేను ఆత్మరాముని ధ్యానిస్తున్నాను, తారక రామాన్ని స్మరిస్తున్నాను అంటాడు. తారక రామాన్ని స్మరిస్తున్నాను అంటాడు. అంటే పరమేశ్వరుడు చెప్పిన మాటకి అమ్మవారు అడుగుతుంది, మరి ఆ తారక నామాన్ని నాకు కూడా ఉపదేశిస్తారా అని అడుగుతుంది. అంటే ఆనవాళ్ళకి ఉపదేశం ఉండేదని పూర్వం ఆచారాలు ఉన్నాయి కదా, మరి ఇప్పుడు ఇంకా ఉన్నాయో లేదో కానీ గ్రామాల్లో ఇంకా ఉండొచ్చు బహుశా. కానీ శాస్త్రం ప్రమాణాల్లో వేదాల్లో మహాత్ములు ఇచ్చినటువంటి ఆదేశం అంటే సృష్టికి మూలం ఆత్మ. వారి యొక్క సంచిత ప్రారంభ కర్మల ద్వారా స్త్రీగా పురుషుడిగా ఇంకా పాపకర్మలు ఉన్నట్లయితే అనేక 84 లక్షల జీవరాశులుగా పుట్టి చనిపోతూ ఆఖరిగా గోవుగా మారుతారు. గోవుగా మారిన తర్వాత, ఆవుగా మారిన తర్వాత ఆఖరి మానవ జన్మ వస్తుంది. జంతువునాం నరజన్మ దుర్లభం. అంటే నరజన్మ అనేది రాదు, గుర్తుపెట్టుకోవాల్సిన మాట అనమాట, మామూలు విషయం కాదు. మరి అమ్మవారికి ఉపదేశం చేయడానికి సిద్ధమై, ఏ గౌరీ, నీకు ఉపదేశం చేస్తున్నాను అని కళ్ళు మూసుకొని ఈ స్తోత్రాన్ని చెప్పండి. శ్రీరామ రామ రామేతి రామనామవరాననే ఈ గౌరీ ఇస్తాను అంటాడు. అలాగే కాశీపట్నంలో ఈ శరీరాన్ని వదిలి వెళ్ళిపోయేటువంటి జీవుడికి నేనే కుడి చెవులో ఈ తారకనామాన్ని ఉపదేశిస్తాను అని అంటాడు. ఇంకా మూడవ మాట, ఒక అద్భుతమైన మాట చెప్తున్నాను విను. రాబోయేటువంటి త్రేతాయుగంలో నారాయణుడు రాముడుగా అవతరించిపోతున్నాడు, నేను హనుమంతుడిగా జన్మిస్తున్నాను వానర స్వరూపంగా అని అంటాడు. అమ్మవారు చాలా సంతోషపడి, ఏ భగవాన్, మరి నువ్వు వానర స్వరూపంలో హనుమంతుడిగా ఉంటే నేను ఎక్కడుంటాను, నన్ను కైలాసంలో వదిలి వెళ్ళిపోతావా ఏంటి అంటే, కాదు, ఒక శక్తితో కూడినటువంటి వానరుడు అవసరం రాక్షస సంహారం కోసం, నా వానంలో ఉంటాను అంటాడు. ఆంజనేయ స్వామి అంటే వానరులకి వానం అంటే తెలుసు కదా మీకు. వానం అంటే ఏంటమ్మా చెప్పండి? ఆంజనేయ స్వామి తోక అనమాట. అందుకనే వాన పూజ అని చేస్తారు, అది పెద్దలు పండితులు తెలుస్తుంది. ఆంజనేయ స్వామికి వాన పూజ చేస్తారు పసుపు కుంకుమ పెట్టి. అంటే ఆ వానం అనేటువంటిది, తోక అనేది ఆది పరాశక్తి, గుర్తుపెట్టుకోండి అంతా. మరి అలాంటి హనుమంతుడితో కూడినటువంటి ఆరాధన, శివ సంభూతుడైనటువంటి ఏకాదశ రుద్రుడు, రుద్రావత సంభూతంలో ఏకాదశ రుద్రుడు అన్నమాట. సంతోషపడుతుంది అమ్మవారు. అందుకనే ఆయనకి, ఆంజనేయ స్వామికి ఎవరికి ఏ దేవత లేనటువంటి శక్తి ఎందుకు వచ్చింది అంటే, సాక్షాత్ పరమేశ్వరుడే, ఈశ్వరుడే, శివుడే, అమ్మవారే, బ్రహ్మస్వరూపమైనటువంటి జ్ఞానమే ఆయన, విష్ణు స్వరూపమే ఆయన స్వరూపం. అంటే శివకేశవుడికి భేదం లేదు. శివరూపే విష్ణురూపాయ, విష్ణురూపే శివరూపాయ అని వేదం చెప్తుంది. మరి అలాంటి అద్భుతమైనటువంటి ఈ శివస్వరూపంతో కూడినటువంటి ఆంజనేయ స్వామి ప్రతిష్ట కార్యక్రమం జరుపుకోవడం ఇంకా ఈ మదనపల్లి గ్రామ ప్రజలకి, పెద్దలకి, తల్లిని అందరూ కూడా ఒక అదృష్టంగా మేము భావిస్తున్నాం. మరి అలాంటి స్వామివారు ఒక మాట చెప్తారు. ఆంజనేయ స్వామి యొక్క నామాలను ఉంటుంది,
ఆయన చిరంజీవునే నమః. అందరు చేతులు జోడించి చెప్పింది. నమః. ఓం తత్వజ్ఞాన ప్రదాయ నమః. ఓం సీతాదేవి ముద్ర ప్రదాయికాయ నమః. ఓం శ్రీరామదూతాయ నమః. ఆయన పొగిడితే కానీ ఆయన శక్తి తెలియదు. అందుకే ఆయన్ని అనేక రూపాల్లో పొగుడుతూ పూజ ఆరాధన చేస్తూ హనుమాన్ చాలీసా అనేటువంటిది సంత తులసీదాస్ మహాత్మా అందించినటువంటి 40 చౌపాయి అంటారు. ఎవరైతే ఈ హనుమాన్ చాలీసా పఠిస్తారో, అంటే వేదంలో ఉండే విషయాలన్నీ మనకు తెలియవు కదా. ఇప్పుడు అయ్యగారు చెప్పే మంత్రాన్ని మనకు వచ్చా, మనకు రావు కదా. అప్పుడు ఏం చేయాలి మనం? ఇప్పుడు మీకు చెప్పాను చూసారా మంత్రం, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే అని అన్నాం కదా. అదొక్కసారి చెప్తే చాలు, మనం రామాయణం అంతా చదివిన ఫలితం వస్తుంది. ఏముంది అది కూడా రాదని మాకు తెలియదండి అన్నాం అనుకోండి, దానికి ఇంకా చిన్న మంత్రం చెప్పారు. ఇవన్నీ కూడా మనకి ఋషులు అందించారు అన్నమాట. అది మనం అందుకోవాలి. ఏ పని చేస్తున్నా భగవంతుడి యొక్క నామాన్ని చేస్తూ పని చేయాలి. ఏ పని చేస్తున్నా, వంట పని చేస్తున్నావు, వ్యవసాయం చేస్తున్నావు, ఏ ఉద్యోగం చేస్తున్నావు, ఏం చేస్తున్నా భగవంతుడికి సంబంధించిన నామాన్ని మనసులో అనుకుంటూ చేస్తే అది ఒక శక్తి కలుగుతుంది. నువ్వు ఏ పని చేస్తున్నా భగవంతుడికి అర్పితం చేస్తూ చెయ్యి అంటుంది శాస్త్రం, భగవద్గీత అని మనం అనుకున్నాం అనుకోండి, ఆ భారం అంతా మన మీద పడుతుంది. ఇది నేను చేయట్లేదు, నేను ఒక పనిముట్టుగా ఉంచి భగవంతుడు నాతో చేయిస్తున్నాడు అనుకోండి, మీకు ఆ భారం ఉండదు. ఇవన్నీ చాలా సూక్ష్మంగా ఉండేటువంటి విషయాలు గ్రహించుకోండి. మీరంతా నేను చేయట్లేదు భగవంతుడు చేయిస్తున్నాడు అని అనుకున్నారా, మీకు ఆ టెన్షన్ ఉండదు. ఇవాళ చాలామంది ఇవాళ రేపు ఏమంటే ఎలా ఉన్నారండి, అంతా బాగుంది కదండి, మాకు చాలా టెన్షన్గా ఉందండి, మనసు ఏం బాగుండట్లేదండి, నిద్ర పడట్లేదండి. ఇవాళ ఎవరిని అడిగినా సరే నిద్ర పడట్లేదంట. ఎవరిని కదిపినా నిద్ర పడట్లేదు, మనసు ప్రశాంతత లేదు, టెన్షన్గా ఉంది, ఆవేదనగా ఉంది అంటున్నారు. ఎవరిని ఏ తలుపు కొట్టినా అదే. మరి ఏం తక్కువ ఉండి అన్నీ ఉన్నాయన్నమాట. దానికి భగవంతుడి యొక్క నామమే ఫలితం. దాని ఆ మంత్రం ఏంటో మీకు చెప్తాం మీకు. మరి అలాంటి అద్భుతమైనటువంటి ఈ నామం చెప్పారు కదా, ఓం చిరంజీవినే నమః. ఆయన ఆంజనేయ స్వామికి చావు లేదు, చిరంజీవిగా ఉన్నాడు. రాబోయేటువంటి యుగాలు భవిష్యత్ బ్రహ్మనే నమః. రాబోయేటువంటి యుగాలకి ఆయన బ్రహ్మస్థానానికి వెళ్ళబోతున్నారు. మరి అలాంటి అద్భుతమైనటువంటి స్వామివారితో కూడినటువంటి శివ ప్రతిష్ట అనేది మామూలు విషయం కాదు. దానికి ఒక ఉపమానంగా చెప్తే మీకు అర్థం అవుతుందన్నమాట. పూర్వం మీ అందరికీ తెలుసు, రామాయణంలో ఉండే హనుమంతుడి యొక్క వాక్ ద్వారా ధైర్యం పొందింది సీతమ్మ వారు. పొంది నాయనా నన్ను అని మనసులో అనుకుందట. ఎక్కడ అనుకుంది? అశోక వాటికలో లంకాపట్టణంలో అనుకుందట. అప్పుడు వెంటనే అన్నీ అయిపోయింది. సీతమ్మ వారిని తీసుకెళ్ళి రాముల వారికి అందించాడు. పట్టాభిషేక కార్యక్రమం జరుగుతుందన్నమాట. జరుగుతుంటే అప్పుడు మొక్కింది కదా, ఇప్పుడు మీరు కూడా ఆయన మొక్కుంటే ఊళ్ళో ప్రతిష్ఠ జరుగుతుంది కాబట్టి అందులో ఇక్కడ జరిగేటువంటి ప్రతిష్టలో ఊళ్ళో వాళ్ళు ఊరికి సంబంధించినటువంటి హనుమంతుడికి పట్టాభిషేక కార్యక్రమంలో మంచి లడ్డూలు తినిపించాలి అని అనుకుంది. నేతి లడ్డు. రేపు ప్రతిష్టలో కూడా ఆంజనేయ స్వామి లడ్డూలు పెట్టండి, కమిటీ వాళ్ళు చెప్తున్నాం. నైనా నీకోసం తయారు చేయించాం, పెట్టింది. కూర్చోబెట్టి లడ్డూలన్నీ బుట్టలు ముందు పెట్టిందంట. అప్పుడు మీ ఇంటికి ఎవరు వచ్చారనుకోండి, బంధువులు వచ్చినప్పుడు ఏదో మిఠాయిలు ముందు పెడతారు. 2-3 తింటారు, 10 పెడతారు. కానీ 10 తింటా కదా ఆయన, 2-3 తింటాడు. కానీ అలాగే అమ్మవారు కూడా అక్కడ ఉండేటువంటి వేలాది లక్షలాది మంది వచ్చేటువంటి అతిథులందరూ కూడా
బ్రహ్మాండమైనటువంటి భోజనాలన్నీ ఏర్పాటు చేస్తారు కదా. ఇప్పుడు మీరు భోజనం చేశారా లేదా పెట్టి అయినా నీకోసం చేపించానైనా తిను అమ్మ, నా కోసమేనా ఇవన్నీ, నీకోసం బిడ్డ. సరే మంచి. అమ్మవారు లడ్డు తీసి చేతికి ఇచ్చింది. అమ్మవారి ప్రసాదం కదా, అమ్మవారి ప్రసాదం తింటాను వదిలేస్తారు, మీరు కళ్ళకద్దుకొని తింటారు. మరి అలాంటి అమ్మవారి ప్రసాదం సీతమ్మవారి స్వయంగా ఇచ్చిన లడ్డు కాబట్టి కళ్ళకద్దుకొని తినని అనుకుంది అమ్మవారు. సరే పెడుతున్నాడు, తింటున్నాడు, తీసుకొస్తున్నాడు, బుట్టలు తీసుకొస్తున్నాడు లడ్డూలు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, వందలాది సైన్యంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఆ భోజనశాలలో ఉండేటువంటి ముందు పెడుతున్నా ఉన్నాడు, తీసురా అంటున్నాడు, తింటూనే ఉన్నాడు. స్వాహ అయిపోయింది. ఇప్పుడు అయ్యగారు ఆజ్యం పోస్తుంటారు, స్వాహ అంటారు కదా. విన్నారా మీరు? మరి అన్నీ విన్నారమ్మా. మీరు దేనికి వచ్చారు? మీరందరూ దేనికి వచ్చారు? అంత దూరం నుంచి దేనికి వచ్చారు? వేద మంత్రాలు ఎలా చెబుతున్నారు అవి కూడా వినాలి. వింటేనే లోపలికి ఉండేటువంటి గ్రహాలన్నీ పోతాయి బయటికి. ఊరికల్లా చూస్తే ఉపయోగం లేదు, చూడాలి, మంత్రాలన్నీ వినాలి. ఆ మంత్రోచ్చరణలో ఉండేటువంటి శబ్దం ద్వారా వచ్చే శక్తిని మీరు ఆస్వాదించాలన్నమాట. మరి అలాంటి స్వామివారు స్వాహ అంటున్నాడు, తినేస్తూ ఉన్నాడు. ఇక కాసేపుల్లో లక్షలాది మంది సరిపోయే లడ్డూలన్నీ కూడా అయిపోయింది. ఉన్నది ఒకే బుట్ట. అమ్మవారు చూస్తుండగానే అన్నీ తినేశాడు. ఇంకా అమ్మ చాలా బాగున్నాయి లడ్డూలు, తెప్పించమంటున్నాడు. ఎక్కడ తెప్పిస్తారు? అదేమన్నా మామూలు కంగారు పడి అమ్మవారంట రామచంద్ర స్వామి దగ్గరికి ఒక్కసారి ఉరికింది. స్వామి వాడేంటి ఏదో 4 లడ్డూలు తింటానని చెప్పి 4 బుట్టలు పెడితే అందరికి సరిపోయే లడ్డూలన్నీ కూడా తినేశాడు. ఇక ఉన్నది ఒకే బుట్ట ఉంది, ఇంకా తెప్పిస్తామంటున్నాడు. ఎలాగా నాకు అర్థం కావట్లేదు, కంగారుగా ఉంది అని అంటుంది. రాములు వారు అంటారు, ఏ దేవి, హనుమంతుడు అంటే ఎవరు అనుకున్నావు? ఏదో కొబ్బరి కొట్టి 4 తమలపాకులు వేసి 4 జిల్లేడు పూలు వేసేసి చందనం అంటించి చందనం పెట్టుకున్నావు అని అనుకుంటున్నావా ఏంటి? ఆయన సాక్షాత్ శివుడు, ఏకాదశి రుద్రుడు, మామూలు విషయం కాదు. ఈ ఆయనలో ఉండేటువంటి భూలోక, భూర్లోక, సౌరలోక, మహాలోక, జనలోక, తపోలోక, సత్యలోక అనేక లోకాలన్నీ కూడా హనుమంతుల్లో ముద్దలో ఉన్నాయమ్మా. ఆయన శివుడే కదా. కాబట్టి నువ్వు పెట్టినటువంటి వస్తువులన్నీ అన్ని లోకాలు వేసినా లోపలికి వెళ్ళిపోతాయి. లడ్డూలు ఏం చాలు. కాబట్టి ఆయన్ని నామం ద్వారా శాంతిపరచు అని చెప్తారు. మీరందరూ చేతులు జోడించుకోండి, చక్కగా కూర్చోండి, నిటారు కూర్చోండి, నడుము వంకకుండా మెడ వంకండి, ఇలా ఉండండి. గట్టి చెప్పండి. ఓం శివాయ నమః, నమః శివాయ. ఓం శివాయ నమః, నమః శివాయ. ఓం శివాయ నమః, నమః శివాయ. ఓం శివాయ. లడ్డూలు ఉన్నాయంట, అక్కడ ఒక తులసి దళాన్ని వేసి ఓం శ్రీరామదూతాయ నమః, ఓం శ్రీరామదూతాయ నమః, ఓం శ్రీరామదూతాయ నమః. అట్లాగే ఉండండి, కదలొద్దు. మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ
तेजस्विना सुखिनो भवन्तु। ओम शांति शांति शांति। हरि ओम तत्सत्। అట్లా ఉండండి, కదలొద్దు, చేతి వద్దు, కళ్ళు తెరవద్దు. నిహతేతి వీర్యే తస్మిన్ దురాత్మని సురారి బలే చ దేవ్యాః తాం తుష్టవ ప్రణతినమ్రశిరోధరాం సా వాగ్భిప్రహర్షపులకో గమచారుదేహాః దేవ్యా జయాతతపితం జగదాత్మశక్త్యా నిశ్శేషదేవగణశక్తి సమూహమూర్త్యా तामंबिकामखिलदेवमहर्षि पूज्यां भक्त्यानतात्मविदधातु शुभानिसानः यस्या प्रभावमुतलं भगवानन्तो ब्रह्मारश्च न हि वयस्य मतिं करोतु। या श्री स्वयं सुहृदनां भुवनेश्वरलक्ष्मी पापात्मनां कृतधियां हृदयेषु बुद्धिः। ఇంత పెద్ద ఎత్తున శివాలయం ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించుకోవడం, అందులోపల మన అఖిల భారత హనుమ దీక్షా పీఠాధిపతులు శ్రీ 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 దుర్గా ప్రసాద్ స్వామీజీ వారు వచ్చినారంటే ఏ పని చేసినా గాని జెండాపై కపిరాజు అంటే ఏంది, ప్రతి జెండా మీద ఎవరు ఉంటారు? ఆంజనేయ స్వామి ఉంటారు. ఈ రోజు శనివారం రోజు మొదటి రోజున మన స్వామి వారు మన దేవాలయానికి విచ్చేసి వారి యొక్క మంగళ శాసనాలు అందజేసి ఇంత పెద్ద కార్యక్రమాన్ని మొదలు పెట్టుకున్నాం. కాబట్టి ఎటువంటి విఘ్నాలు ఆటంకాలు లేకుండా ఈ యొక్క కార్యక్రమం మనకు ఆనందంగా జరగాలని దండం పెట్టుకోవాలి. అందరు కూడా మంత్రం చెప్పండి, చేతులు జోడించి అనండి. గురురు బ్రహ్మ గురురు విష్ణుకి గట్టిగా బలో పవన సుత, మీ చేతులు పైకి లేవట్టండి. బలో పవన సుత వీర హనుమానికి. ఎందుకంటే ఇక్కడ జరిగే జరిగినాయి. ఈ రోజు స్వామివారి చేతులతోని ఆ యంత్రాలను ముట్టి మనకు దాని యొక్క బలము పవర్ అనేది మనకి ఇచ్చారు. కాబట్టి మన గ్రామం లోపల స్వయంగా ఈ రోజు ఆంజనేయ స్వామి శివుడే వచ్చి తన దేవాలయంలో కాలు మోపినట్టు మన మల్లారం మహారాజ్ గారు, పలుగుట్ట నందిపేట రాములు మహారాజ్ గారు కూడా వస్తున్నారు. ఎంత అదృష్టం అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు లెక్క ముగ్గురు. యస్మాత్తరన్నా పరమస్తి కించిద్యస్మాన్నాని యోనజ్యాయోన ప్రజయాధనేన త్యాగేనైకేన మృదత్తమానశుః పరేణ నాకర్ణిహితం గుహాజా వేదాంతే